నమస్తే. మావోయిస్ట్ పార్టీ శకం ఇక ముగిసినట్టేనా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసినట్టయితుంటే అవునన్నటువంటి సమాధానాలే స్పష్టంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్రెగుట్టలనే టార్గెట్గా చేసుకుంటూ కేంద్ర బలగాలంతా మోహరించడం జరిగింది. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులంతా నెలకొరగడం జరిగింది. తుపాకులను వదిలేసి తుపాకులను సరెండర్ చేస్తూ వేలాది మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముందట లొంగిపోవడం జరిగింది. చాలామంది చనిపోవడం జరిగింది. మావోయిస్టు పార్టీకి వెన్నుముకగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మావోయిస్టు పార్టీలో దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిగా చనిపోవడం జరిగింది. కొంతమంది మల్లోజులు కావచ్చు, ఆషన్న లాంటి వ్యక్తులు, అలాగే వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది. కట్టా రామచంద్రరెడ్డి కావచ్చు, సత్యనారాయణ రెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కేంద్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, మావోయిస్టు పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దేవ్జీ సైతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కొన్ని వార్తలు బహిర్గతం అవుతూ ఉన్నాయి. ఆయనతో పాటు బడే చొక్కారావు ఆయన కూడా అలియాస్ దామోదర్, ఆయన కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. నిన్న కోరుట్ల దగ్గర, అంటే ఎవరైతే ఆ దేవ్జీ యొక్క సొంత గ్రామమైనటువంటి కోరుట్ల ఏదైతే ఉందో ఆ కోరుట్లలో నిన్న దేవ్జీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కొంత ఆందోళన చేసిండ్రు. దేవ్జీని ఖచ్చితంగా అంటే జనజీవన స్రవంతిలోకి తీసుకురండి, మీ అదుపులో ఉన్నట్టయితుంటే మరి చంపొద్దు, ఆయనను ఒకవేళ అవసరమైనట్టయితుంటే ఆయనను జనజీవన స్రవంతిలో తీసుకురావచ్చేందుకు ప్రయత్నించండి, కానీ ఈ యొక్క ఆపరేషన్ కగార్ని కొంత నిలిపివేయండి అని చెప్పేసి నిన్న కొంత ఆందోళన బాట పట్టడం జరిగింది. ఆయనతో పాటు ఇప్పుడు బడే చొక్కారావు సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఈ టీం కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఆ పోలీసుల అదుపులో అంటే పోలీసుల అదుపులోకి తీసుకున్నారా, లేకపోయినట్టయితే వీళ్ళే ఏమైనా ఇక లొంగిపోవడం మాత్రమే ఇక ఉన్నటువంటి ముందున్నటువంటి మార్గం, ఇక మరో మార్గం లేదు అని చెప్పేసి భావించి వాళ్ళే లొంగిపోయినా తెలియదు. కానీ మొత్తానికైతే చాలామంది ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి బస్తర్ ఐజీ సైతం కర్రెగుట్టల్లో కూంబింగ్ అవుతూ ఉన్నది. కర్రెగుట్టల్లో మేము పూర్తిగా తనిఖీలు చేస్తూ ఉన్నాం, మేము ఆపరేషన్ కగార్లో భాగంగానే పూర్తి స్థాయిలో విస్తృతంగా దాన్ని జల్లెడపడుతున్నామని నిన్న కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి చూసుకోవచ్చు, ఇంకా కేవలం 40 రోజులు మాత్రమే టైం ఉంది. ఆపరేషన్ కగార్లో భాగంగా మార్చి 31 వరకు మేము మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే చాలామంది లొంగుబాటు, మరో పక్కన చాలామంది తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది. ఇక ఇప్పటికీ కేవలం చేతుల మీద లెక్క పెట్టుకుంటూ పోతే కేవలం 4-5 మాత్రమే కేంద్ర కమిటీ సభ్యులు మిగిలిపోయారు. 100 లోపట్నే ఎవరైనా మావోయిస్టులు ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. వాళ్ళను కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొని వచ్చి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని మేము విజయవంతంగా రీచ్ అయినామని చెప్పేసి చెప్పుకునేందుకు కేంద్రం అడుగులు వేస్తూ ఉంటే, మరి కేంద్రం విధించినటువంటి మార్చి 31 లోగా కొంతమంది అయినా బతికి మేము ఛాలెంజ్ విసిరాలి కేంద్రానికి, కేంద్ర బలగాలకు అని చెప్పేసి ఒక పక్కన మావోయిస్టు పార్టీకి సైతం కూడా భావిస్తూ ఉంది. అందులో భాగంగానే మావోయిస్టు పార్టీ సైతం కూడా దాంట్లో కీలకంగా ఉన్నటువంటి బడే చొక్కారావు కావచ్చు, అలాగే దేవ్జీ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ముప్పాల లక్ష్మణ్ లాంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే ఇప్పుడు మిగిలిపోయారు. మరి వీళ్ళు లొంగిపోతారా, లేకపోయినట్లయితే చివరి వరకు వాళ్ళు అడవిలోనే ఉంటారా? చాలా వార్తలు వచ్చినాయి ఇటీవల. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి అటువైపు తిరిగిళ్ళు వీళ్ళంతా అని చెప్పేసి కొంత సమాచారం అందుతూ ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. దీంట్లో ఎన్కౌంటర్ కలకలం, కర్రెగుట్టల్లో కీలక నేత సహా 5 మృతి చెందినట్లు వదాంతులు. అంటే వదాంతులు అంటే ఒక ప్రచారం, మరి అది నిజమా అబద్ధం అనేది తెలియదు, కానీ ఒక పుకార్లు మాత్రం పుడుతూ ఉన్నాయి. 5 చనిపోయారు, 5 ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నాడు దాంట్లో అనేది. మరి బడే చొక్కారావు ఉన్నాడా, దేవ్జీ ఉన్నాడా అనేది తెలియదు. అధికారికంగా ధృవీకరించని పోలీసులు, అగ్రనేతలు లక్ష్యంగా కర్రెగుట్టలు, అడవుల జల్లెడ. 3 రాష్ట్రాల సరిహద్దుల్లో టెన్షన్. ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కేంద్రాలు మోహరించడం జరిగింది. వేలాది మంది కేంద్ర బలగాలంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. చూసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ వదంతులు కలకలం రేపాయి. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక నేతతో పాటు మరో 4 మృతి చెందారన్న పుకార్లు గురువారం ఉదయం నుంచి షికారులు చేసి కర్రెగుట్టల ప్రాంతంలో
కొద్ది రోజులుగా మావోయిస్టు పార్టీ కీలక నేతలు దళాలు సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు కేంద్ర బలగాలు కూంబింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంటే 5గురిట్లలో ఒకరు మావోయిస్టు పార్టీ కీలక నేత, అంటే కేంద్ర కమిటీ సభ్యుడు. మరి ఈ కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎవరున్నారు ఏందనేది తెలియదు. దాని పట్ల ఇంకా ఎన్కౌంటర్ అయిందా, ఎంతమంది చనిపోయింది అన్నటువంటి దానిపైన అధికారికంగా అయితే పోలీసులు ఎక్కడ కూడా ధృవీకరించలేదు. ఇగో వచ్చే నెల 31తో ఆపరేషన్ కగారు ముగియనుంది. ఇప్పటికే కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ గంగన్న సహా పలువురు కీలక నేతలు మావోయిస్టులు ఎన్కౌంటర్లో అసూలు బాయగా కేంద్ర కమిటీలో సారథ్యం వహించిన పలువురు నేతలు సభ్యులు లొంగిపోయారు. ఈ ఆపరేషన్కు మరో 40 రోజుల గడువు మాత్రమే ఉంది. సో దాంట్లో భాగంగా మిగిలిన మావోయిస్టు నేతలు దళాలు లక్ష్యంగా 5-6 రోజులుగా కేంద్ర సాయుధ బలగాలు దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీ మల్లారెడ్డి అలియాస్ సంగ్రామ్, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా సుమారు 50 మంది లక్ష్యంగా ఇప్పుడు దండకారణ్యం కర్రెగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ క్రమంలో కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ జరిగినట్లు గురువారం రాత్రి వరకు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. లొంగుబాటులో దామోదర్ టీం ఉన్నదట. ములుగు జిల్లా కాల్వపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు అతని బృందం త్వరలో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని తెలిసింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు ఆయన భూపాలపల్లి, ములుగు అడవుల్లో దళాలతో కలిసి తిరిగినట్లు చెబుతున్నారు. కాల్వపల్లి, ధానిష్వారు ప్రాంతాలకు చెందిన వారిని కూడా కలిసినట్టు ప్రచారం ఉండగా ఆయన తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నారని రాష్ట్ర పోలీసు వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 రోజులుగా 3 రాష్ట్రాలను కలిపే తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రహదారులపై పికెట్లు పెట్టడం, అడవులను దిగ్బంధనం చేయడం చర్చనీయాంశంగా మారింది. దామోదర్ ఆయన టీం లొంగుబాటుపై 2 రోజుల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో దామోదర్ టీం లొంగిపోయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. దామోదర్ టీం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు ఎదుట లొంగిపోయేటువంటి అవకాశం ఉన్నది. అది రేపు ఎల్లుండి ఒక స్పష్టమైనటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. దేవుజీ చిక్కాడ కోరుట్లలో ఆందోళన. ఎవరు కోరుట్ల, ఆయన స్వగ్రామం కోరుట్లే కాబట్టి కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ జరిగిందని మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ చిక్కాడన్న వార్తలు కోరుట్లలో కలకలం రేపుతున్నాయి. దేవుజీ లక్ష్యంగా కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో మరో ఆపరేషన్ చేపట్టినట్టు ప్రచారం సాగుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవుజీతో పాటు బడే చొక్కరావు కూడా పట్టుబడ్డారేమో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎన్కౌంటర్లో 5గురు మరణించారని ప్రచారం సాగుతుండగా దేవుజీ చొక్కారావుల్లో ఒకరు ఉండి ఉంటారని కూడా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోరుట్లలో తిప్పిరి తిరుపతి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిప్పిరి తిరుపతి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తాడని ఆశతో ఉన్న బంధువులు స్థానికంగా కర్రెగుట్టంలో కేంద్ర బలగాల కూంబింగు కలకలం రేపుతుంది. వాళ్ళు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. జనజీవన స్రవంతిలోకి తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించాడు కానీ ఈ ఆపరేషన్ కగార్ పేరుతోటి వాళ్ళని చంపొద్దు అని చెప్పేసి కుటుంబ సభ్యులు తిప్పిరి తిరుపతికి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళు ఆందోళన పాట పట్టిన. ఇక ముఖ్యంగా చూసుకోవచ్చు, కేవలం 40 రోజులు మాత్రమే టైం ఉన్నది. ఈ 40 రోజుల్లో మాత్రమే మరి ఆపరేషన్ కగార్ను ఫినిష్ చేయాలని కేంద్రం బలంగా వాళ్ళు దూసుకెళ్తా ఉన్నారు. ఇక దేశంలో నాకు ఆల్రెడీ గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్ట్ ఎవరైతే మల్లోజుల వేణుగోపాల్ ఉన్నాడో నిన్న ఆయన కూడా ఒక ప్రకటన చూసుకోవచ్చు. దేశంలో నక్సల్స్ ఉద్యమం విఫలమైపోయింది, మావోయిస్టులు దీన్ని అంగీకరించాలి, ఆయుధాలతో మార్పు సాధ్యం కాదు అనేది మల్లోజుల కూడా నిన్న ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇగో కర్రెగుట్టల్లో బలగాలను వెనక్కి తీసుకోవాలంటూ ప్రొఫెసర్ అరగోపాల్ డిమాండ్ చేయడం జరిగింది. కర్రెగుట్టలని శవాల గుట్టలుగా మార్చకూడదు అని చెప్పేసి ఆయన కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అంతా చూసిన తర్వాత మరి ఇప్పటికే చాలా కేంద్రం సైతం కూడా వాళ్ళు గత కొద్ది రోజుల్లో చూసుకోవచ్చు, కొద్ది నెలలుగా కూడా చూసుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఒక పక్కన లొంగిపోయినటువంటి మావోయిస్టులకి పునరావాసం కల్పిస్తాం, అలాగే వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డు సైతం కూడా కల్పిస్తామంటూ ఒక ప్రకటన. మరో పక్కన మీరు ఆయుధాలని వదిలేసి మీరు ఖచ్చితంగా జనజీవన స్రవంతిలోకి రావాల్సిందే, జనజీవన స్రవంతిలో మీరు కలవకున్నట్టయితుంటే ఖచ్చితంగా మట్టు పెట్టడం మాత్రమే మా ముందున్నటువంటి లక్ష్యం, మావోయిస్టులతో ఎట్టి పరిస్థితుల్లో సంప్రదింపులు చేసేటువంటి ఆస్కారమే ఉండదు, మీరు పెట్టినటువంటి డిమాండ్కు ఒప్పుకునేదే లేదు అనేది కేంద్రం కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. కానీ మావోయిస్టులు కొన్ని డిమాండ్లను పెట్టదలుచుకున్నారు మావోయిస్టు పార్టీ మరి కేంద్రం ముంగట. కానీ కేంద్రం దానికి ససమేరా ఒప్పుకోలేదు. మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదు, మీరు వస్తేనో లొంగిపోండి, లేకపోతుంటే మాత్రం ప్రాణాలు పోతాయని గట్టిగానే హెచ్చరించడం జరిగింది. దాంట్లో భాగంగానే దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది అమిత్ షా. ఈ కోణంలోనే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఏపీ ప్రాంతాల్లో చాలామంది ఇటీవల మనం చూసుకోవచ్చు 10ల సంఖ్యలో వాళ్ళు చనిపోవడం జరిగింది ఒక్కొక్క ఎన్కౌంటర్లో.
సో హిడ్మా లాంటి వ్యక్తులు సైతం కూడా హిడ్మా భార్య వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక పక్కన లొంగిపోతుంటే కొంతమంది మాత్రం వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతమో లేకపోయినట్టయితే మాకు ఇక చచ్చిపోయినా పర్వాలేదు, మేము ఈ ఉద్యమంలో మేము మొదటి నుంచి కూడా ఉన్నాం కాబట్టి సో దీంట్లో ప్రాణాలు వదిలినా పర్వాలేదు అన్నటువంటి కోణంలో కొంతమంది మొండిగా వ్యవహరిస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా మావోయిస్టులు ఇప్పుడు అడవిలో ఉండి కొట్టాడి సాధించేది అయితే ఏమీ కనబడట్లేదు. ఎందుకంటే చాలామంది దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏజ్ మీద పడిపోవడం కావచ్చు, మరోపక్కన ఇప్పుడున్నటువంటి రాజ్యానికి వ్యతిరేకించి కొట్లాడేటువంటి సాహసం చేసేటువంటి స్థితిలో వాళ్ళు లేరు. 60-70 ఏళ్ళు ఒక్కొక్కరికి ఉన్నాయి. అలాగే పెరిగినటువంటి టెక్నాలజీ కావచ్చు. సో ఇదంతా దీన్ని తట్టుకోవడం మావోయిస్టులకు చాలా కష్టమే ఇప్పుడు. అయినప్పటికీ మరో ఉద్యమాన్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం కూడా మావోయిస్టులకు ఉన్నది. సో జనాల్లోకి వచ్చి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఇప్పుడున్నటువంటి పొలిటికల్గా ఇంకా వేరే ఉద్యమాన్ని తయారు చేసుకున్నటువంటి ఒక వెసులుబాటు కూడా ఉన్నది. సో గన్నులతోటి సాధ్యం కానటువంటిది ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరో రూపంలో కొట్లాడేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి మావోయిస్టులకి తక్షణం ఇప్పుడు మిగిలిపోయినటువంటి మావోయిస్టులు అయినా కానీ అడవి బాట వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడం మాత్రమే ముందున్నటువంటి ఏకైకమైనటువంటి లక్ష్యం. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే చూడాలి. మరి దేవుజీ చిక్కిండు, లేకపోయినట్టయితే దామోదర్ టీం లొంగిపోయిందని వార్తలు వస్తూ ఉన్నాయి. 5గురు చనిపోయిన మావోయిస్టులు ఇప్పటికే ఎదురు కాల్పుల్లో 5గురిట్లలో ఒకరు కీలకమైనటువంటి నేత ఉన్నాడు. మరి దేవుజీ ఉన్నాడా లేకపోతే దామోదర్ ఉన్నాడా అనేది అయితే తెలియదు. సో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. రేపు నుండి ఏమైనా కీలకమైనటువంటి ప్రెస్ మీట్ ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇదంతా కూడా కోరుట్లలో దేవుజీ కుటుంబ సభ్యులైతే వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరిగింది ఏంది అనేది చూడాలి. ఇక్కడికైతే ఆపరేషన్ కగారు పేరుతోటి కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి కేంద్ర బలగాలని వెనక్కి రావాలని చెప్పేసి ప్రజా సంఘాలు సైతం కూడా కొంత డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎందుకంటే ఆ కర్రెగుట్టలని శవాల గుట్టలుగా మార్చొద్దని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.